హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు న్యూ ట్యాక్స్ స్కీమ్లో ఉంటే మాత్రం ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. స్కిప్ చేయకుండా మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 నుంచి మీరు న్యూ ట్యాక్స్ స్కీమ్ చూస్ చేసుకుంటే 12 lakhs వరకు రిబేట్ వస్తుంది. కాబట్టి ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండానే మీ ట్యాక్స్ 60,000 సేవ్ అవుతుంది. ఇది చాలా చాలా మంచి విషయం. ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా 60,000 వరకు ట్యాక్స్ సేవింగ్ అంటే చాలా పెద్ద అమౌంట్. ఇక్కడ నుంచి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇంతవరకు కూడా మనకి న్యూ ట్యాక్స్ స్కీమ్లో రిబేట్ వచ్చేది కానీ 7 lakhs వరకే వచ్చేది. సో నార్మల్గా ట్యాక్స్ పేయర్స్ ఏం చేసేవాళ్ళం మనం అందరం కూడా ఓల్డ్ స్కీమ్ న్యూ ట్యాక్స్ స్కీమ్ కంపేర్ చేసుకుని దేనిలో తక్కువ అయితే దానికి మనం షిఫ్ట్ అయిపోయేవాళ్ళం. అది ఇప్పుడు ఫైనాన్షియల్ 25-26 కూడా అంతే. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద ఇండివిజువల్స్కి ఈ రిబేట్ 12 lakhs వరకు ఉండడం వల్ల న్యూ ట్యాక్స్ స్కీమే బెనిఫిషియల్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్లో మనకి ఇంతవరకు ఎవరైతే ఓల్డ్ ట్యాక్స్ స్కీమ్ చూస్ చేసుకునే వాళ్ళు 80Cలో 1.5 lakh ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు, అలానే 80Dలో 20-25,000 వరకు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. అంటే మొత్తంగా చూసుకుంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 1.8 lakh వరకు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో ఇలా ఓల్డ్ స్కీమ్లో మీకు ఫోర్స్డ్ సేవింగ్ 80Cలోను 80Dలోను మినిమం 1.8 lakh వరకు ఉండేది మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్కి. ఎవరైతే మరి 80Cలో మొత్తంగా ఇన్వెస్ట్ చేసుకోలేరో వాళ్ళు కొంచెం తగ్గించుకునే వాళ్ళు కానీ, బట్ మోస్ట్లీ 1.8 lakh వరకు ఓల్డ్ స్కీమ్ ఆప్ చేసుకుంటే సేవింగ్ ఉండేది. ట్యాక్స్ సేవింగ్ పక్కన పెట్టండి, సేవింగ్ ఉండేది. అదే న్యూ స్కీమ్లో ఏమైంది, ఎటువంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండానే ట్యాక్స్ సేవ్ అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తున్నారు చాలామంది న్యూ ట్యాక్స్ స్కీమ్ ఆప్ చేసుకున్న వాళ్ళు ఎటువంటి అమౌంట్ని వాళ్ళ సేవింగ్స్లో ఉంచుకోవట్లా. మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ మీరు ఆల్రెడీ ఓల్డ్ స్కీమ్లో కంటిన్యూ అయ్యి 80Cలోని 80Dలోని ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేస్తూ ఉంటే వెరీ గుడ్. బట్ ఎవరైతే ముందు నుంచి కూడా న్యూ స్కీమ్ని ఆప్ చేసుకొని ఎటువంటి సేవింగ్ చేయకుండా ఇలా ట్యాక్స్ సేవింగ్లో కంటిన్యూ అవుతున్నారో వాళ్ళు మాత్రం కొంచెం సేవ్ చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. ఎందుకంటే ఇందాక ఎగ్జాంపుల్లో మాట్లాడుకున్నట్టు 80Cలో 1.5 lakh, అలానే 80Dలో 30,000 అంటే దగ్గర 1.8 lakh. దీనిలో మొత్తం సేవింగ్ కాకపోవచ్చు, కొంత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం కానీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇలాంటివి ఉండొచ్చు కానీ, బట్ ఈ 1.8 lakh సేవింగ్ మీకు ఓల్డ్ స్కీమ్లో ఉండేది. అంటే దగ్గర మీరు చూసుకుంటే నెలకి 1.8 lakh బై 12 months వేసుకుంటే 15,000 దగ్గరగా సేవ్ చేసేవాళ్ళు. అదే న్యూ స్కీమ్లో అనుకోండి 12 lakhs ఇన్కమ్ వరకు కూడా ఎటువంటి అమౌంట్ సేవ్ చేయక్కర్లా, మీకు ట్యాక్స్ మిగిలిపోతుంది, జీరో ట్యాక్స్ కదా. సో అందుకని న్యూ ట్యాక్స్ స్కీమ్లో అసలు ఇన్వెస్ట్మెంట్ లేకుండా అయిపోయింది. అందుకని మీరు న్యూ ట్యాక్స్ స్కీమ్లో కంటిన్యూ అవుతూ ఒకవేళ ఎంతవరకు సేవింగ్ చేయకపోతే మాత్రం ఎంతో కొంత అమౌంట్ని కంపల్సరీగా సేవ్ చేసుకోండి. కాంపౌండింగ్ ఆఫ్ మనీ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు కదా, ఎందుకంటే ఎవ్రీ మంత్ మీరు 10,000 సేవ్ చేశారనుకోండి, ఇయర్కి ఎంత 1.2 lakh. అదే 10 yearsకి 15 yearsకి 20 yearsకి 25 yearsకి ఎంత అవుతుంది మీరు ఊహించుకోండి. సో అందుకని మీకు ఎంత కుదిరితే ఎంత నేను స్పెసిఫిక్గా చెప్పను కానీ ఎంత పర్సంటేజ్ ఎంత సేవ్ చేసుకోండి అని. బట్ మీ టేక్ హోమ్ కాంపొనెంట్లో గ్రాస్లో కాదు, టేక్ హోమ్ కాంపొనెంట్లో ఎంత పర్సంటేజ్ లేదా ఎంత అమౌంట్ కుదిరితే పక్కన పెట్టగలరో అంత పక్కన పెట్టేసుకోండి. అండ్ ఒకసారి ఈ సేవింగ్ మీకు క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ మీ ప్రయారిటీ ఉండాలంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, ఒక హెల్త్ పాలసీ, అలానే టర్మ్ పాలసీ. ఫస్ట్ తీసుకున్న తర్వాత మీ సేవింగ్స్ని అంటే బ్యాలెన్స్ సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్స్లో ప్లాన్ చేసుకోండి. ఈ మూడు ఎందుకు ప్రయారిటీ అంటే ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీస్ చాలా ప్రయారిటీ. ఎందుకంటే ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఎమర్జెన్సీ ఏదైనా వచ్చిందనుకోండి, ఈ పాలసీస్ మనల్ని బాగా సేవ్ చేస్తాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అంటే 95% ఆఫ్ ద కేసెస్లో ఈ పాలసీస్ మనకు పనిచేస్తాయి. అలాంటప్పుడు మనకి రెగ్యులర్గా మనకు వచ్చే ఇన్ఫ్లోస్ అంటే శాలరీ కానీ వేరే ఇన్కమ్ కానీ అవి ఎఫెక్ట్ అవ్వకుండా ఈ పాలసీస్ మనకి హెల్ప్ చేస్తాయి. సో అందుకని ఫస్ట్ ప్రయారిటీ ఈ మూడు తీసుకున్న తర్వాత మీ బ్యాలెన్స్ సేవింగ్స్ ఏమైనా ఉంటే అవి మీకు నచ్చినట్టు ప్లాన్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ అవ్వచ్చు, స్టాక్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇంకేదైనా మీ ఇష్టం. సో దేనిలో ఇన్వెస్ట్ చేయాలని చెప్పను, ఎంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పను, బట్ సేవింగ్స్ హ్యాబిట్ని మాత్రం ఇన్కల్కేట్ చేసుకోండి. అది మెయిన్ ఇంటెన్షన్. మనందరికీ తెలిసిందే కదా, రూపీస్ సేవ్డ్ ఈజ్ ఈక్వల్ టు రూపీ ఎర్న్డ్. అందుకని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా నెక్స్ట్ మంత్ నుంచి ఈ సేవింగ్ హ్యాబిట్ని ఎంతో కొంత ముందు స్లోగా స్టార్ట్ చేసి కొంచెం పెంచుకుంటూ మొత్తానికి మీరు అనుకుంటున్న అమౌంట్ సేవ్ అయ్యేలాగా చూసుకోండి. ఈ వీడియో తలకి ఇంటెన్షన్ చాలా క్లియర్. ఎవరైతే ఓల్డ్ స్కీమ్లో ఉంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ సేవింగ్ హ్యాబిట్ ఫోర్స్గా క్రియేట్ అయింది కాబట్టి పర్లేదు. బట్ న్యూ స్కీమ్లో ఉన్న వాళ్ళకి ఫోర్స్డ్ సేవింగ్ హ్యాబిట్ లేదు కాబట్టి వాళ్ళలో కొంచెం సేవింగ్స్ తాలూకు ఇంపార్టెన్స్ని తెలిసేలాగా చెప్పడం ఉద్దేశం. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.